హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామం వార్డు సచివాలయం పైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు డేట్ చూసుకుంటే 9 ఆగస్టు 2024. పూర్తి సమాచారాన్ని అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయాలు ఆంధ్రప్రదేశ్లో రేషనలైజేషన్ దిశగా సచివాలయ వ్యవస్థను అయితే తీసుకుని వెళ్తున్నారండి. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చిన్న పంచాయతీలో తక్కువ మందిని, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఇక్కడ ఆలోచన అయితే చేస్తోంది. సో ఏదైతే చిన్న పంచాయతీలో ఎంత మేరకు అవసరం ఉంటారో అంతమందిని పెట్టడం జరుగుతుంది. పెద్ద పంచాయతీలో ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అవసరాలకు అనుగుణంగా 1.61 లక్షల మంది కార్యదర్శులు ప్రభుత్వం వినియోగించుకోనుంది. 1.61 అన్నారు కానీ మనకు దాదాపుగా 1.3 లక్షల మంది, అంటే 1,30,000 మంది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి, అలాగే వార్డులో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమం, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ఇక్కడ ప్రతిపాదించే అవకాశం ఉంది. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది అని చెప్పడం జరిగింది. సో క్లస్టర్ వ్యవస్థ అంటే దాదాపుగా ఒక 5,000 నుండి 10,000 వరకు పాపులేషన్ని ఒక క్లస్టర్గా తీసుకొని, సో అక్కడ ఆ పాపులేషన్కి ఈ మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అటాచ్ చేసి, సో ఎవరైతే ఎక్స్ట్రాగా ఉంటారో వాళ్ళను ఇతర శాఖల్లో లేకపోతే వాళ్ళ మాతృ శాఖల్లో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా పూర్తి సమాచారం చూసుకుంటే ఒకసారి మనకు ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పలువురు కార్యదర్శులకు వారి మాతృశాఖకు అప్పగింత, క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలు అందించేలా యోచన, వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశంలో చర్చలు అని రావడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళను ఎంఏఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కిందకైతే తీసుకురానున్నారు. సో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్ చార్ట్ లేకపోవడం, కొందరిని పనికి ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అస్సలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు. గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉంచి మిగిలిన వారిని మాతృ సంస్థకు అప్పగించాలని ప్రతిపాదనలు అయితే రూపొందిస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, ఫిషరీస్ అసిస్టెంట్ కానీ, వెటర్నరీ అసిస్టెంట్ కానీ, హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఈ గ్రామ సచివాలయాల్లో ఉంటారు కదా, సో వాళ్ళను మాతృ సంస్థలకైతే అప్పగించాలని ఇక్కడ ప్రతిపాదనలు అయితే రూపొందిస్తున్నారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. సో మిగిలిన వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు అంటున్నారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిను, ఎడ్యుకేషన్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, శానిటేషను, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శిని ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. సో అంటే ఇక్కడ మిగిలింది అమ్యూనిటీస్ కార్యదర్శి, అలాగే ప్లానింగ్ కార్యదర్శి. సో వాళ్ళను మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖకు అయితే అప్పగించనున్నారు. సో ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చరు, హార్టికల్చర్ అసిస్టెంటు, విలేజ్ సర్వేయరు, పశుసంవర్ధక శాఖ తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్టు సమాచారం. అలాగే పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలుగా పరిమితం చేయనున్నారు. సో పంచాయతీ సెక్రటరీలు అయితే గ్రామ పంచాయతీలకు అయితే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1.26 లక్షల మంది కార్యదర్శులు అయితే పనిచేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే క్లస్టర్ వ్యవస్థ అంటే ఒక 5,000 నుండి 10,000 పాపులేషన్కి ఒక క్లస్టర్ లాగా తీసుకొని, సో ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మిగిలిపోయిన ఎంప్లాయీస్ అంటే మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయరు, పశుసంవర్ధక శాఖ సహాయకులు. ఆల్రెడీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని రేషనలైజేషన్ పద్ధతిలో
చేశారు. సో అగ్రికల్చర్ అసిస్టెంట్కి మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆల్రెడీ వాళ్ళనైతే ఇక్కడ ప్రక్షాళన చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయరు, అలాగే టౌన్లలో మనం చూసుకుంటే అమ్యూనిటీ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్, వీళ్ళని క్లస్టర్ పరిధిలోకి అయితే తీసుకురానున్నారు. సో 5,000 నుండి 10,000 జనాభాకు, 15,000 జనాభాకు కూడా ఒక క్లస్టర్ వ్యవస్థని అయితే ఏర్పాటు చేసి సో అక్కడ వాళ్ళను ఈ వ్యవస్థకైతే వినియోగించుకొని ఉన్నారు. అలాగే మిగిలిన ఎంప్లాయీస్ని ఇతర శాఖల్లో కూడా, మాతృ శాఖల్లో కూడా కలపనున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ప్రతి 5,000 మంది జనాభాకు క్లస్టర్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని భావించారు. అప్పట్లో దానిపై సమగ్రమైన ప్రణాళిక రూపొందించారు. అది కార్యరూపం దాల్చకుండా వచ్చిన వైసీపీ సర్కారు గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించాలని గొప్ప తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఈ వ్యవస్థ ఏం చేయాలని దానిపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గ్రామ వార్డు సచివాలయ అవసరమైన 5-6 కార్యదర్శులు అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ శాఖలకైతే పంపడం ద్వారా ఆయా శాఖలు బలోపేతం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించే ఈ సచివాలయాలు తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా మానవ వనరుల వృధా కాకుండా ప్రజలను విస్తృతం సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. ఇదే అండి పూర్తి సమాచారం. సో ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సిందే ఉంది. సో ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏమంటే, ఈ శాఖలో నియామకాలు ఖాళీగా ఉన్నాయి కదా, సో వాటిని భర్తీ చేస్తారా అంటే భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ప్రాసెస్ మొత్తం, ఈ ప్రక్షాళనలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ వ్యాకెన్సీస్ చూసుకొని ఏదైనా ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప ఇప్పట్లో అయితే భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. సో నిన్న సీఎం గారు ఈ వ్యవస్థ పైన కొంచెం అధికారులతో మాట్లాడి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. దాంతో మనకు ఈ సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకా లోతుగా ఈ వ్యవస్థ పైన ఇక్కడ అధ్యయనాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఎటువంటి మార్పులు తీసుకొని వస్తారు, ఏం చేస్తారు అనేది చూడాల్సి అయితే ఉంది. చాలామంది కార్యదర్శులు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి మాకు ప్రమోషన్స్ ఇవ్వండి, ఇప్పటికే 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము అని కూడా అడుగుతున్నారు. సో దాని మీద ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది తెలియాల్సి అయితే ఉంది. సో వివిధ అసోసియేషన్లు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఆధారంగా తీసుకొని సో ఇక్కడ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఫ్యూచర్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా ఉన్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద ఉన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రైవేట్ జాబ్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో మనకు అంగన్వాడీ ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో విడుదల చేస్తున్నారు. సో ఇవి కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, అలాగే సీఎం గారు వాలంటీర్స్ని తీసుకోండి అన్నారు. అంటే ఏదైతే స్కూల్స్లో విద్యా వాలంటీర్స్ని తీసుకోండి అన్నారు. సో వాటికి సంబంధించిన నియామకాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. డిఎస్సి అయితే మనకు ఇంకా ఇప్పట్లో లేదు, మార్చ్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఇది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి ఉద్యోగ సమాచారం వచ్చినా అప్డేట్ ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.